తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మే 1 నుంచి 31 వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందండి? ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందామండి. ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి. లాస్ట్ 3-4 డేస్ తప్పక మనకి అక్షయ తృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఒక రకంగా మనం అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు, మే 1 నుంచి కూడా అనుకోవచ్చు. రాబోయే రోజులు అలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి. దాని అక్షయ తృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేయిస్తే విష్ణు తుల్యము, విష్ణులోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు. ఉదకం అంటే నీటిని దానం చేయటం. మనకి పూర్వకాలంలో అది ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం. పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాం. ఒకరికి 21 కలశాలు, రాగి కలశాలు తీసుకొని, రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని, రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేద ఘోష చేపిస్తూ ఉదక దానం ఇచ్చి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ, ఒక 15-20 మినిట్స్ పడుతుంది. వాళ్ళందరూ చేత చేయించి ఒక 21 చెంబులు దానం చేయించాం అనమాట. సో వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది. ఆ చేయించుకున్న వాళ్ళకు కూడాను మంచి పండితులు అనమాట, బాగా హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది. సో ఇది ప్రక్రియ ఒక క్లయింట్ చేయించామండి. 21 రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి. వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్గా బాగా అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చేయటం, తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో పాపను చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ SCIT అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయటం, అక్కడ సెలెక్ట్ అవటం, బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్గా. కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి. అవునండి. ఆ థర్స్ట్ దాహంలతో చాలా మంది ఉంటారు కదా, కడుపు నిండా తాగి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయ అన్న ఫీలింగ్ మే మంత్ లోనే చేసామండి. కరెక్ట్ గా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. రెండోది నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందంటండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి. సెటిల్ అయిపోయి అది అందుకని మనకున్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి. గ్రామ దేవతని, ఇష్టదేవతని, కులదేవతని, కులాన్ని, పద్ధతుల్ని పాటించాలండి. అది చూడండి, వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్గా ఈ చిన్న ప్రొసీజర్ చేయించారు. ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు అది ఆ ఈవెంటే గుర్తొస్తుంది. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి 21 రాగి చెంబులు ఉదక దానం దగ్గరుండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం, ఆ తర్వాత హ్యాపీగా ఉండటం. మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్గా మనం చెప్పుకుంటే, ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది వేరే. లేని వాళ్ళకి ఏం చేయాలి? అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ 1-2 చెంబులతో, రాగి చెంబుతో నేను చెప్పిన విధంగా కనుక దానం చేసి ఆ చెంబుతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి. తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి. ఏం చేయాలి? మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్లలో ఉంటాం, కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం, కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడో ఉంటాం, ఫారిన్లో ఉంటాం. అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్లోనే ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు. వాళ్ళకి కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి తాగితే అది దానం చేసినట్లే. మోడర్నైజ్డ్ వెర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్. మనం అది చేయలేం, చేస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, మన ఇదన్నా అట్లీస్ట్ 1-2 కేసులు పెట్టుకోండి. కార్లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి, ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయండి, గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి, దానం చేయండి. ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం. ఎందుకంటేనండి ఉదకం నారాయణీయం అంటారు, అంటే నీరే నారాయణుడు అంటారు. తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో, మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటామో అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది. ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉండే ఒకే ఒక ప్లేసు నారాయణ పాదాలు. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి, కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమ్మీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మన తరతరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని, వాళ్ళ కీర్తిని, వాళ్ళ ఉన్నతిని కాపాడుతూ ఉంటాయండి. అది ఇప్పుడు కాపాడుకోవాలండి. సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మనకి తులారాశి వాళ్ళకు కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి 12 రాశులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి, ఉదక దానం చేయండి.
అంటే వెరీ సింపుల్. Yes. అది మీ స్టైల్లో మీరు చేయండి. మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రకారంగా అయినా కానీ చేసినా కానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి. వీలైతే చక్కగా సద్బ్రాహ్మణులను పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి, లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి. ఎలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుందండి. ఈ మేలో వీళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టమ శని స్టార్ట్ అయిపోయింది, జస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఇలా శని గ్రహాలు ఎప్పుడైతే చేంజెస్ అవుతాయో వాళ్ళకి ఆల్రెడీ క్లూస్ వచ్చేస్తాయండి నేచర్ నుంచి. నాకు తెలిసిన ఒకళ్ళకి ఈ శని మారిన రోజున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో అది అర్థం చేసుకోండి. లక్ ఏమంటే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయేసి ఆ ఇంజెక్షన్స్ అవన్నీ చేశారు. బట్ స్టిల్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్కి చేతికి లైట్కి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది చూడండి. బట్ ఎనీవే చూడండి ఎంత ఇబ్బంది పడిపోతారు. స్ట్రోక్ అంత ఈజీ ఏం కాదండి, అది చాలా సీరియస్ డిసీజ్. అది బెడ్ రిటర్న్ అవుతారు. ఇన్ కేస్ అది సీరియస్ పడిపోతే ఎంత ప్రాబ్లమ్ చూడండి. ఒకటి వాళ్ళకి ప్రాబ్లం, రెండోది వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఉండాలి కదండి, డబ్బులు అవుతాయి. అందుకని ఇవి కొన్ని రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఒక చిన్న నాకు కాల్ అండి, ఇమీడియట్గా నెక్స్ట్ నాకు కాల్ చేసి ఇలా జరిగిందండి, శని ఇప్పుడే మారారండి. అందులో వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి జరిగింది కాబట్టి ఇది 2.5 సంవత్సరం ఉంటుందండి. కొంచెము ఈ ఫ్యామిలీ రిలేటెడ్ చూసారు. అది అగైన్ మన మహర్షులు ఎప్పుడో చెప్పారండి. ఎందుకేమంటారంటే సుఖనాశనం. అప్పటిదాకా హ్యాపీ ఖుషికి తిరిగే వాళ్ళు సుఖమే ఉంటుందండి, స్ట్రోక్ వస్తే కూర్చోవటం కదండి. ఇంటికి గృహ ఛిద్రం అంటారు, ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం. చూడండి ఒక మనిషి ఇంట్లో అలా ఉంటే ఎలా ఉంటుందండి, అంతే కదా, అందరు డిస్టర్బ్ అవుతాం, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతారు కదండి. సో వాళ్ళకి లక్కీగా అది పార్షియల్గా ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని రెమెడీస్ అవన్నీ చెప్పుకున్నాను. అది కూడా ఎవరికన్నా ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా రాసులు వాళ్ళు శని భార్యని కనుక పడితే ఇది ఒక రహస్య ప్రక్రియ ఒకటి ఉంది. అది షోడశ దానాలని కొన్ని దానాలు చేపించేసి ఒక లెంతీ ప్రొసీజర్ ఉంది. అసలు లక్కీగా వాళ్ళకి వాటి గురించి తెలవటం వల్ల నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి ఆ ఫ్యామిలీలో ఆ సిస్టమ్ ఉంది, పూజలు చేయించడం, హోమాలు చేయించుకోవటం ఏదైనా అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ప్రివెంటివ్ మెజర్గా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ సిగ్నల్స్ రాగానే ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలండి. అందుకని నేచర్లో ఆ లక్కీ భాస్కర్ మూవీలో కూడా చెప్తూ ఉంటాడు, సిగ్నల్స్ వచ్చేసి స్టాప్, ఈ గేమ్ వద్దని ఆపేసేస్తాడు. అని క్లవర్గా ఉండాలి, ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదండి. సిగ్నల్స్ వస్తూ ఉంటాయండి, ఎడంకన్నా అదటం, నైట్ పిడకలు రావటం, సంథింగ్ అవుతుంటే కేర్ఫుల్గా ఉండాలని మీనింగ్ అనమాట. చూడండి ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ వచ్చే శనివారం ఒక పూజ పెట్టుకున్నారు. ఇది స్పెషల్ పూజ. ఎవరైనా కనుక ఏలినాడు శని థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అంటే ఏజ్ ఎవరికైతే కనుక 60+ ఉండి వాళ్ళకి అష్టమ శని అర్ధాష్టమ శని ఎఫెక్ట్ చాలా సీరియస్గా పడుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఇది రహస్య ఒకటి పూజ ఉంటుంది అనమాట. అది 1 డే కానీ 2 డే కానీ వాళ్ళ ఇంట్లో చేయాల్సి ఉంటుంది. అది అవి ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇన్ కేసు ఎవరైనా కనుక ఈ టైప్ క్రైసిస్లో కనుక వెళ్ళకూడదని మనం కోరుకుందాం, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉందాం. బట్ ఇన్ కేసు ఏమంటే ఇలాంటి సిగ్నల్స్ ఏదో వచ్చి ఇమీడియట్గా రెమెడీస్ నేను గుర్తుపెట్టుకోండి, భయపడకూడదు. ఇమీడియట్గా అప్రోచ్ చేయటం, ఫోన్ కాల్ చేయటం, ఇలా అలా ఉందండి ఏంటండి, ఇమీడియట్ దానికి సంబంధించిన రెమెడీస్ చేస్తే మనకి డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. సో ఇది భయపెట్టడం అని కాదండి, కేర్ఫుల్గా ఉండటం. సో సిగ్నల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం. తర్వాత ఇప్పుడు చార్ట్ చెప్తా ఉంటాను, జాబులు మూవ్ అవ్వకుండా ఉండటం. ఉన్న దాంట్లో చాలా సింపుల్గా చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళు ట్రై చేయాలి. తర్వాత మనకి ఈ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే 6th లో మనకి ఇందులో ధనుసు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ధనుసు రాశిలో ఉంటారు. గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు మేషరాశిలోను, శుక్రుడు మీనరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి శత్రునాశాంత అంటే శత్రువుల పైన వీళ్ళకి విజయం సాధించేస్తారు. తర్వాత బుధుడు ఉండటం వల్ల భార్యతోటి లేదంటే పిల్లలతోటి భర్తతోటి గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శుక్రుని వల్ల సుఖృతాభివృద్ధి అంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రాస్పరిటీగా వీళ్ళకి ఎప్పటిదాకా ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ నుంచి సపోర్ట్ అందదు అని చెప్పుకోవాలి. అంటే ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ అందదు, భార్యతో పుత్రులతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో మార్స్ ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. అయితే శత్రువుల పైన వీళ్ళకి విజయంగా ఉంటుంది. అంటే వీళ్ళకి మనం కనుక చూస్తుంటే మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకోవాలి. 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే షష్ఠే రవో సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం
దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాకృత్ అని మనకి చెప్తూ ఉంటారు. అంటే ఏం చెప్తారు, పని చేసిన యత్న కార్యానుకూలం, ఏదైనా కనుక ప్రయత్నం కనుక చేస్తుంటే దానికి సాధనం చక్కగా రిజల్ట్ ఉంటుంది. తర్వాత దేహం కనుక ఆరోగ్యకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు. వస్త్రాలకు సంబంధించిన షాపింగ్ ఇట్లాంటి వాటికి చేసి ధాన్య రూపేణ వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో ఉండటం వల్ల దే లాస్ ది ఇంట్రెస్ట్ ఆన్ ది ప్లేజర్స్. బయటకి వెళ్ళేది అన్న థాట్ ఎక్కువ ఉండదు అనమాట ఈ టైంలో. కుజుడు అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు మనం చెప్పుకోవాలి. సూర్యుడు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ వీళ్ళకి 11th హౌస్ 3rd హౌస్లో దృష్టి ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా నెరవేరిపోతాయి. తర్వాత యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే కార్యం అనుకూలంగా ఉంటుంది. తర్వాత 3rd హౌస్లో ఉండటం వల్ల అవుతుంది వస్త్రలాభం, ధనలాభము, ఇష్టసిద్ధి, సుఖావహ, సుఖంగా ఉండేసి ఇష్టసిద్ధి, ఏదైనా కనుక పని అనుకుంటే పని ఖచ్చితంగా నెరవేరుతుంది వీళ్ళకి. ఈ ప్రకారంగా కుజుడు అయితే 8th హౌస్లో ఉండటం వల్ల తన యొక్క పొజిషన్ మంచిది కాకపోవటం ఏమవుతుందంటే దేశాంతరాల్లో ఉండాల్సి వచ్చేస్తుంది. అంటే వాళ్ళకు ఉన్న ఊరిని వదిలిపెట్టాలి, అంటే ఉన్న జాబ్ని వదిలిపెట్టాలి, కొంతకాలం బయటికి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి విపరీతంగా దగ్గు వస్తుందండి. ఇది నాకు చాలా మంది చెప్పారు ఆల్రెడీ. ఒకళ్ళు ఇలానే పార్వతీపురం నుంచి కాల్ చేశారు, చేసి విపరీతంగా కసా రోగం అంటే దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. అది రీజన్ ఏమి ఉండదు, డస్ట్ ఎలర్జీ ఏదో పట్టుకొని. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి మీకు, నాకు మీరు చెప్పిన విధంగా దగ్గు విపరీతంగా వస్తుందండి. ఒక 15 days తర్వాత డాక్టర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిరప్ ఏదో ఇచ్చారా, తాగినా కానీ తగ్గట్లేదండి. ముందు నాకు డౌట్ వచ్చింది, కరెక్ట్గా మీరు మ్యాచ్ అయిందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి అని చెప్పేసి. ఎప్పటికి పోతుందంటే ఈ గ్రహం మారిపోతుంది, ఈ పలాంటి డేట్ ఆ తర్వాత ఆటోమేటిక్గా పోతుంది, మీరేం చేయడం అవసరం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంటే ఈ దగ్గు ఇంకో దానికి అంటుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అనమాట. అందుకని ఇది ఫీడ్బ్యాక్, ఇది రియల్ టైంలో చాలా మంది చెప్పున్నారు. తర్వాత శుక్రుడు వీళ్ళకి 4th హౌస్లో ఉండడం కదా, అగైన్ ఇది మంచి జరుగుతుందండి వీళ్ళకి. అంటే మనకి ఏ రకంగా చూసుకున్నా వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. కుజుడు మిక్స్డ్ రిజల్ట్, బట్ ఓవరాల్గా బాగున్నాడు. శుక్రుడు కూడా వీళ్ళకి 4th హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను తీసుకొని వస్తున్నాడు. ఏ ప్రకారంగా అంటే స్వబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది, విద్యాగోష్ఠు, సుఖే భృగు. సుఖే అంటే 4వ స్థానంలో కనుక శుక్రుడికి వెళ్తే ఎలా ఉంటుందంటే తన బుద్ధి అనుకూలంగా పనిచేసుకుంటూ చక్కగా అందరి మన్నలను పొందుతూ, తర్వాత స్త్రీ సంభాషణ సంభ్రమహం అంటే జెంట్స్ అయితే లేడీస్తో అలాగే ఫ్యామిలీలో కానీ బయట కానీ చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన విధంగా చక్కగా అన్ని పనులు సయోధ్యగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే లేడీస్ అయితే జెంట్స్ అలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటారు. పుత్రులతోటి, మిత్రులతోటి, కళాత్ర అంటే స్పౌస్ తోటి చక్కగా హ్యాపీగా ఉండి దేవస్థానాలు, ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేసుకుంటూ ఫ్యామిలీలో అందరు కలిసి ఉమ్మడిగా ఒక మంచి పని అనుకొని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఇది వీళ్ళకి 4th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల. అంతేకాకుండా వీళ్ళకి అఫీషియల్గా వీళ్ళకి కనుక ఆఫీస్లో కనుక పనిచేస్తూ ఉంటే అఫీషియల్గా వీళ్ళకి మంచి ప్రమోషన్స్ రావటం కానివ్వండి, మనీ ప్రకారంగా ఓవరాల్గా వెల్బీయింగ్ బాగుంటుంది. ఒక రకంగా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత చక్కగా ఉండబోయే ఒక మంత్ అని మనం అనుకోవాలి. కానీ ఒక విషయం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టం శని 4th హౌస్లో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం శని యొక్క బాధలు ఎక్కువగా పడవు వీళ్ళకి. ఎవరైనా కనుక ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆల్రెడీ ఇది ఉగాది రాశి ఫలాలు చేసాం, ధనుసు రాశిలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఒకసారి చూసుకుంటే అది ఓవరాల్గా ఎలా ఉంటుంది చెప్పుకున్నాం. ప్లస్ మనకు అందులో రెమెడీస్ కూడా చెప్పానండి, ఆ రెమెడీస్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ మంత్ ఎలా ఉంటుందో మనం చెప్తున్నాం. ఈ మంత్ వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. మరి ధనుసు రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది? నక్షత్రం ప్రకారం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. వీళ్ళకి ప్రతి నక్షత్రానికి కూడా ధన ప్రాప్తి ఉందండి. అందులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ధన ప్రాప్తి బాగుంది. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి బంధనము, మూల వాళ్ళకి, పూర్వాషాఢ, ఉత్తరాషాఢకి బంధనము అంటే బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఒక క్రైసిస్ లో, ఒక కన్ఫ్యూజన్ అయిన స్టేజ్ లో వీళ్ళు ఉంటారు. కన్ఫ్యూజన్ అయిన స్టేజ్ లో ఎక్కువగా ఉంటారు. డెసిషన్ ప్రాపర్ గా తీసుకోలేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో దీనికి ఒక మెంటార్స్ని అప్రోచ్ అవ్వటం, తర్వాత లేదంటే ఆస్ట్రాలజర్ని కలవటము చేస్తే వాళ్ళకున్న కన్ఫ్యూజన్ నుంచి ముందుకు మనకి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే బిజినెస్ జాబ్లో చక్కగా చేస్తూ ఉంటున్నాము, బాగానే ఉంది, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, స్టార్ట్ చేయమంటారా ఏంటి? సో అడ్వైజ్ నేనేం చెప్పానంటే ఈ 2 years వద్దండి, జాబ్లో కంటిన్యూ అవ్వండి అని చెప్పాం. దానికి రీజన్ ఏమంటే ఒకళ్ళకి అర్ధాష్టం శని,
ఇష్టం లేని ఫీల్డ్ చేస్తే అదైనా ప్రాబ్లం జరిగితే క్రైసిస్లోకి వెళ్ళిపోతారు. ఓకే. అందుకని చెప్పేసి బంధనం ఇట్లా ముందు క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. సో ఇది చేయాలనుకుంటున్నాం, చేయొద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్ బట్టి ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది ప్రతికూలంగా ఉంటుందో మనకు హింట్ లాగా తెలుసుకొని వాళ్ళకి ఇస్తే రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటారు అనమాట. ఇవి కాకుండా వీళ్ళకి కుజుని వల్ల మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఏది చూసుకున్నా కానీ లాభము ఉంటుంది. అయితే ఒకే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో ఏంటంటే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ రాశి వాళ్ళకి భయము లేదంటే ధనం, ఈ రెండు విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో ధనుసు రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత బాగుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. పర్టికులర్గా ఈ బుద్ధి నాశనం కూడాను బుధుని ద్వారా, అంటే ట్రాన్సాక్షన్ అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, లేదంటే ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు, ఎవరితో ఉన్న ప్రామిస్ చేసేటప్పుడు, అయ్యో అనవసరంగా ప్రామిస్ చేసామే, అయ్యో అనవసరంగా ఇది ఆర్డర్ పెట్టుకున్నామే ఆన్లైన్లో, మనకు అనవసరమైన వస్తువు కొన్నామే, ఇలా ఒక రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇది నిజంగా అవసరమా అని ఆలోచించుకొని తను ప్రశ్నించుకొని చేస్తే ఈ మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయండి. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? వీళ్ళకి రెమెడీస్ అయితే అన్ని విధాలుగా బాగుందండి. ఒకే ఒక విషయంలో బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉందండి. ఇది కూడాను హాని, భయము, హాని బంధనము, ఈ రెండిటికి కూడాను శుక్రుని వల్ల, బుధుని వల్ల గ్రహాలు ప్రతికూలంగా ఉండటం వల్ల వస్తుంది. శుక్రునికి అధిష్టాన దేవత మహాలక్ష్మి, బుధునికి అధిష్టాన దేవుడు విష్ణువు. కాబట్టి మనకి లక్ష్మీనారాయణ టెంపుల్, లక్ష్మికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్, వైష్ణవ దేవాలయాలు అమ్మవారితో ఉన్నాయి కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ రెండింటి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కనుక ఉన్న వాళ్ళకైతే మనకి బెంగళూరులో నేషనల్ హైవేలో ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పెంచర్ల అనే ఊరు ఉందండి. అక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంది, స్వయంభూ ఆలయం. అక్కడికి వెళ్తే అక్కడ మహాలక్ష్మి అమ్మవారు సహేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారనమాట. అక్కడ అనంతం అంటే ఏంటి, బంధించబడిన నుంచి అనంతం ఇన్ఫినిటీలోకి వెళ్ళిపోతాం మనం, అనంతమైన అవకాశాలు రిలీజ్ అయిపోతాం అనమాట. అందుకని అక్కడికి వెళ్ళిపోయి స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం, టైం స్పెండ్ చేస్తే వీళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. తర్వాత ధన ప్రవాహం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా సమస్య తీవ్రంగా ఉంటే, ఓకే, కోర్టులో డబ్బులు పోయినాయి, పెళ్లి ఎప్పటికీ కావటం లేదు, తర్వాత చాలా సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి వాటికి ఏదైనా ఉంటే వాటికి తగిన విధంగా మనకి మహాలక్ష్మి అమ్మవారు హోమం చేయటం, లేదంటే లక్ష్మీ కుబేర, లేదంటే కుబేర పాశుపత అభిషేకం చేయటం, ఆయుష్ సూక్తం చేయటం, లేదంటే మృత్యుంజయ పాశుపత అభిషేకాలు చేయటం, ఇవి చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. రైట్. సో May 1 నుంచి 31 వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. దాంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.